చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బీజేపీ క్వార్టర్స్ మిథిలీ నగర్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి సతీమణి సంగీతారెడ్డి గడప గడపకు ప్రచారం చేపట్టారు. ప్రచారంలో భాగంగా మీర్పేట్ బీజేపీ కార్పొరేటర్స్ తో కలిసి ప్రతి ఇంటికి వెళుతూ బీజేపీ పార్టీకి ఓటు వేయవలసిందిగా అభ్యర్థించారు. ప్రజల కష్టసుఖాల్లో ఎప్పుడూ అండగా ఉండే వ్యక్తి కొండా విశ్వేశ్వరరెడ్డి అని అన్నారు. బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని ఆమె అన్నారు. కేంద్రంలో బీజేపీ పార్టీని అధికారంలో తీసుకువచ్చి మోదీని మూడోసారి ప్రధానమంత్రి చేసుకుందామని పిలుపునిచ్చారు. బీజేపీ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తామని, ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఫస్ట్ హనుమాన్ జయంతి అందరికీ శుభాకాంక్షలు. చాలా మంచి సందర్భం ఈరోజు నేను మీర్పేట్ కార్పొరేషన్ మహేశ్వరం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలా ఈరోజు మన అందరు మంచిగా ఎంతూజియాస్టిక్ బీజేపీ కార్యకర్తలతోని అందరం మేము డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నాం. ఇక్కడ ముఖ్యంగా ఒకటి అబ్జర్వ్ చేసిన ఏంటంటే మన లేడీస్ కు మన కార్యకర్తలందరికీ వాళ్ళ కమ్యూనిటీలో మంచి పరిచయాలు ఉన్నాయి, మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అండ్ హిందువులు, ముస్లింలు అందరూ కలిసి ఉంటున్నారు. ముస్లిం వాళ్ళు ఒక లేడీ ఎంత మంచిగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది, మాకు ఈ డిఫరెన్సెస్ ఏం లేదు, కుల మతాలు మేము అందరం కలిసి భారతీయ దేశం పైకి పోవాలని మోడీ గారి మీద చాలా నమ్మకం పెట్టినాం. తప్పకుండా మేమందరం లోటస్ పూగుర్తికే ఓటేస్తాం, బీజేపీ తప్పక గెలవాలి అని అందరు అంటున్నారు. మేము డోర్ టు డోర్ ప్రచారం చేసేటప్పుడు వాళ్ళే ఇలాంటి రెస్పాన్స్ ఇస్తున్నారు. ఇంకోటి ఈరోజు ముఖ్యంగా ఇన్నేటోళ్ళందరికీ నిన్న కొండా విశ్వేశ్వరరెడ్డి నామినేషన్ ర్యాలీ అయింది. దాంట్లో మంచి ఎంత స్పందన అంటే అందరూ స్వయంగా వాళ్ళు వచ్చి ఇట్లా కంగ్రాచులేషన్స్ చేసి ఒక ర్యాలీ తీసి దాంట్లో లాస్ట్ కు మోడీ మోడీ అని అందరు ఇట్లా చేస్తుంటే ఇంత మంచిగా అనిపించింది. మన దేశం పైకి వెళ్తుంది. ఇప్పుడు 5th ప్లేస్ లో ఉన్నాం, తప్పకుండా 3rd ప్లేస్ కూడా సాధిస్తాం. మనం అందరం కలిసి మోడీ గారికి ఓటేయాలా, కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని ఢిల్లీకి పంపించి అక్కడి నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ ఉండే ప్రజల సమస్యలు తీర్చాలా, వాళ్ళకు అభివృద్ధి తీసుకురావాలా. భారత్ మాతాకి. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో ప్రధానంగా పోటీ అనేది నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో, ప్రజల ఆశీస్సులతో కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఒకవైపు, మరొక వైపు రోజుకో పార్టీ పూటకో మాట మాట్లాడేటువంటి రంజిత్ రెడ్డి మరొక వైపు. చేవెళ్ల నియోజకవర్గ ఓటర్లు, ప్రజలందరూ కూడా అన్ని వర్గాల వారు ఒకటే ఆలోచన చేస్తా ఉన్నారు. ఈ గడ్డ మీద పుట్టినటువంటి ఈ గడ్డ మీద ఉన్నటువంటి ఈ యొక్క గడ్డ మీద మళ్ళీ వారు తన జీవితాన్ని సమర్పితం చేసేటువంటి వ్యక్తిగా కొండా విశ్వేశ్వరరెడ్డి కుటుంబం ఉంది ఇక్కడ. లేక వలసవాదులతో, దానా స్కాములు, గుడ్ల స్కాములతో వచ్చినటువంటి రాజకీయ దివాలా కోరుతనంతో కొనసాగుతూ ఉన్నటువంటి రంజిత్ రెడ్డి గారు ఈనాడు అభ్యర్థిగా రావడం అంటే ప్రజలు నిజంగా చీదరించుకుంటా ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. రాజకీయాల్లో అసలు విలువలు ఉన్నాయా, రాజకీయాల్లో నైతిక విలువలు ఉన్నాయా, ప్రజాస్వామ్యం ఉందా అనే భావంతో ఉన్నారు. డబ్బు ఉంటేనే రాజకీయం చేయొచ్చు అనే ఒక ఆలోచనలో ప్రజలు భావిస్తా ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా ప్రజలు ఆలోచిస్తున్న విధంగా ప్రజలు అయితే మేము వెళ్తా ఉంటే ఇదే విషయం చెప్తా ఉన్నారు. మేము కూడా ప్రజలతో ఏకీభవిస్తూ ఈనాడు గడ్డ మీద పుట్టినటువంటి, గడ్డ మీద రేపు సమిదయ్యేటువంటి కుటుంబంగా కొండా విశ్వేశ్వరరెడ్డి గారి కుటుంబం ఉంది కాబట్టి, కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి భారతీయ జనతా పార్టీని కమలం పువ్వు గెలిపియాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.